2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే వేద మేడం. నమస్తే ఉషమ్మ. ఆడపిల్ల ఉన్న ఇంట్లో ముఖ్యంగా తల్లి తండ్రి ఇద్దరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ మాటలు మాట్లాడాలి, ఎటువంటి పనులు చేయాలి అంటారు? ఎందుకంటే చాలామంది ఆడపిల్లలు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు, నీకు ఇటువంటి బిహేవియర్ ఎందుకు వచ్చింది, ఇట్లా ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నావు అన్నప్పుడు మా పేరెంట్స్ కారణం అని చెప్తుంటారు. ఇంత మంచి బిహేవియర్ ఏంటి, ఇంత మంచి గుణం ఏంటి అన్నప్పుడు మా పేరెంట్స్ కారణం అంటుంటారు. రెండిటికి వాళ్ళే ఉంటుంటారు. కాబట్టి పేరెంట్స్ ఇఫ్ ఇన్ కేస్ పిల్లలు కనుక పక్కదారి పడుతున్నారు, లేదంటే రాంగ్ ట్రాక్ వెళ్తున్నారు అన్నప్పుడు తెలియకుండా పేరెంట్స్ మిస్టేక్స్ ఏమన్నా ఉంటాయంటారా? దీన్ని ఏ యాంగిల్లో మనం చూడొచ్చు? ఎస్పెషల్లీ పేరెంట్స్ ఆడపిల్ల వయసుకు వస్తుంది అంటే ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ఐ లవ్ దిస్ క్వశ్చన్ యాక్చువల్లీ. చాలా రిలేట్ చేసుకునే క్వశ్చన్ కదా. మీరు యాజ్ అ గర్ల్, నేను యాజ్ అ గర్ల్, అమ్మ దగ్గర పుట్టి పెరిగి రైట్ బాగా లాడ్ చేయించుకొని ఇంకా లాడ్ చేయించుకుంటున్న సోల్సే మనవి. మీరు అన్నది చాలా కరెక్ట్. ఇప్పుడు పాల ముంచిన నీట ముంచిన భర్తే అన్నట్టుగా మంచి అయినా వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకుంటాం, చెడు అయినా వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకుంటాం అన్నది కూడా కొంతవరకు కరెక్ట్. నాట్ అన్నీ, కానీ కొంతవరకు కరెక్ట్ అని చెప్పొచ్చు. కానీ ఎందుకంటే సైకాలజీ పరంగా దాన్ని మోడలింగ్ అంటారు ఉషమ్మ. ఓకే, ఏది చూస్తామో అదే చేస్తాం. ఓకే, అందుకే మనం పాతకాలంలో నా బిడ్డ ఎలా ఉన్నా సోపతి మంచిగా ఉండాలి, సంగత్ మంచిగా ఉండాలి అంటే ఒక కరెక్ట్ రూట్లో, ఒక పాత్లో పెడితే బిడ్డని అంబాడుకుంటూ వెళ్ళినా, నడుచుకుంటూ వెళ్ళినా, కార్లో వెళ్ళినా, ఫ్లైట్లో వెళ్ళినా మొత్తానికైతే చేరేది ఆ గుడ్ డెస్టినేషనే అని పేరెంట్స్కి తెలుస్తుంది. ఎప్పుడైతే ఈ సోపతి కొంచెం అటు ఇటుగా దొరికిందో బిడ్డకి, బికాజ్ వీఆర్ అసోసియేటెడ్ విత్ బ్యాడ్ ఎనర్జీ, మనం కూడా బ్యాడ్ కావాలని లేదు, కానీ ప్రతి క్షణం ఎదురీత వాళ్ళకి, ప్రతి క్షణం. అంటే సే సపోజ్ పేరెంట్స్ ఆర్ ఇన్ గుడ్ బిహేవియర్ బై సోషల్ నార్మ్స్ అనుకోండి. ఓకే, పిల్లలకి పొద్దున్న లేసామా, మొహం కడుక్కున్నామా, స్నానం చేసామా, అన్నంత ఈజీగా పొద్దున్న లేసామా, స్మైల్ చేసామా, గుడ్ మార్నింగ్ చెప్పామా. ఇవాళకి కూడా ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డాడ్ అండ్ కెమెరా పరంగా ఐఎమ్ థ్యాంకింగ్ యూ డాడీ, ఐ లవ్ యూ సో మచ్. పొద్దున్న లేవగానే గుడ్ మార్నింగ్ బెటా, హాయ్ నాన్న, హౌ యూ బెటా అని పొద్దున్న లేవగానే ఒక హగ్ చేసుకొని కిస్ చేసుకొని వెళ్తారు డాడీ. పొద్దున్న లేవగానే నేను పోయి మా మామ్కి ఒక హగ్ చేసుకుంటాను. మళ్ళీ రాత్రి అంటే కరెక్ట్ 2 గంటలు పడుకున్న రోజులు కూడా పొద్దున్న లేవగానే ఒక హగ్ చేసుకోవడం, కిస్ చేసుకోవడం ఇంట్లో నామ్. అది ఆ బిహేవియర్ అలవాటు అయినప్పుడు మనం ఒకవేళ వాళ్ళ మీద ఏ కొంచెం అలిగినా, ఇంకెవరి మీద కొంచెం అప్సెట్ ఉన్నా కూడా హాయ్ బిటా, గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ డాడీ అన్నాను అనుకోండి, ఏమైందానా ఇమ్మీడియట్గా తెలిసిపోతుంది, రైట్? సో కొన్ని కొన్ని బిహేవియర్స్ యాజ్ అ పేరెంట్ మనకు మంచి చేస్తాయి. అలా అని అసలు కొన్ని ఫ్యామిలీస్ చూసాను ఇంతవరకు ఒకరికొకరు టచ్ కూడా చేసుకోకుండా ఉంటారు. అలాంటి వాళ్ళలో తక్కువ ప్రేమ ఉంది అని కాదు, కానీ మా ఫ్యామిలీలో, నేను పుట్టి పెరిగిన ఫ్యామిలీలో చాలా ఎక్స్ప్లిసిట్గా హగ్గింగ్ ఉంటుంది, ఎక్స్ప్లిసిట్గా కిస్సింగ్ ఉంటుంది, ఎక్స్ప్లిసిట్గా టచింగ్ ఉంటుంది. ఊరికే మాట్లాడుతున్నారు కానీ ఇద్దరు ఒకరి షోల్డర్ మీద ఒకరి షోల్డర్ చేతులు వేసుకొని ఇలా దగ్గరగా తీసుకొని ముచ్చట వింటూ ఉంటాం అన్నట్టు. అన్నం తింటున్నా కూడా ఎవరు వచ్చినా వాళ్ళ పిల్లలకి తినిపించేస్తారు, అత్తలు కావచ్చు, నానమ్మలు కావచ్చు, అమ్మమ్మలు కావచ్చు. సో ఈ ఫ్యామిలీ నేను పుట్టి పెరిగాను కాబట్టి నా బిహేవియర్ ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. మీరు ఇన్నిసార్లు వచ్చి చూసారు, ఐ ఆల్వేస్ హగ్ యూ, ఐ ఆల్వేస్ బి వెరీ వెరీ రైట్. సో ఇప్పుడు నేను మీ అడిగిన క్వశ్చన్కి లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కాజ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఇప్పుడు యు ఆర్ వన్ అమంగ్ ద టాప్ మోస్ట్ బ్రెయిన్స్ హియర్, పర్సనాలిటీస్ హియర్, రైట్, ఇన్ పొజిషన్ and in humanity basis. రెండుగా మీరు you're in one among the top most positions here. Yet again మీకు ఎంత ప్రీతి పాత్రంగా మిమ్మల్ని దగ్గర తీసుకుంటాను, అలాగే అందరినీ దగ్గర తీసుకుంటాను. ఈ బిహేవియర్ నాకు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది, మీరు సాక్ష్యం, మా పేరెంట్స్ దగ్గర నుంచే వచ్చింది, రైట్? సో ఇప్పుడు ఇంటికి వచ్చినారు అంటే యూ కెన్ అండర్స్టాండ్, కోరిలేట్ చేసుకోగలరు. మా అన్నయ్య వస్తే నేను హగ్ చేసుకుంటాను, మమ్మీ వస్తే హగ్ చేసుకుంటాను, ఓ యా వేదమ్మకి హగ్గింగ్ అలవాటు. ఏమైనా ఎగ్జాంపుల్ కూడా తీసుకోదలుచుకోలేదు, లైవ్ ప్రూఫ్ ఇస్తున్నా నేను, రైట్? సో పేరెంట్స్ ఏం చేస్తున్నా అది పిల్లలు చేయడం తథ్యం. ఇంతవరకైతే మీకు
సాటిస్ఫైడ్ విత్ ద Yes. ఆన్సర్స్, రైట్? నౌ ది సేమ్ వే పేరెంట్స్ ఏం చెయ్యాలి? పిల్లలు ఎదుగుతుంటే, స్పెసిఫికలీ ఆడపిల్ల, వయసు వచ్చిన ఆడపిల్ల. వయసు వచ్చిన ఆడపిల్ల, పెళ్ళికి ఎదుగుతున్న ఆడపిల్ల, ఓకే, 2 థింగ్స్ చెప్తాను, 2 సైడ్స్ ఆఫ్ ది కాయిన్. ఒకటి, మన ఇండియన్ కల్చర్ పరంగా వాల్యూస్ నేర్పియాలి, వెస్ట్రన్ కల్చర్ పరంగా ఓపెన్ అప్ అవ్వడం నేర్పించాలి, ఓకే? నేను 2 సైమల్టేనియస్గా చెప్తూ ఉంటాను, కాస్త కూర్చొని వినండి. సింపుల్గా నెగిటివ్ మొత్తం తర్వాత పాజిటివ్ మొత్తం, అబ్బా నాకే బోర్, అబ్బా ఏం వింటారు. సో కొంచెం కాంప్లికేటెడ్గా చెప్తాను, రెడీగా ఉందండి, ఓకే? 2 డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చెప్తాను, 2 డిఫరెంట్ కేసెస్ నా దగ్గర ఉన్నవే చెప్తాను, ఇంకా ఈజీ మీకు అర్థం చేసుకోవడం, ఓకే? ఐ హ్యావ్ అ ఫ్యామిలీ ఫ్రెండ్ హూ ఇస్ వెరీ వెరీ క్లోజ్ టు మీ, చాలా క్లోజ్ వాళ్ళు, ఓకే? 2 అమ్మాయిలు చాలా చక్కగా పెరిగారు. అండ్ పెద్ద అమ్మాయి వెరీ ఆర్థడాక్స్డ్, వెరీ వెరీ ఆర్థడాక్స్డ్, అంటే మీకు మిల్లీమీటర్ ఇక్కడ నుంచి కిందకి దిగుతు బట్టలు, ఓకే? ఒక్క మాట కూడా, అక్షరం పొల్లో కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతూ, ఓకే? సీతమ్మ వారంటే సీతమ్మ వారిలాగే ఉంది, తన మాట, ప్రవర్తన, తీరు ఎప్పుడు అమ్మకుచి, కొంగు పట్టుకొని ఒక టాడ్లర్ ఎలా తిరుగుతుందో ఇప్పటికీ అమ్మకుచి. రెస్టారెంట్ పోవాలన్నా అమ్మ కావాలి, కాలేజ్ ముందు అమ్మ దింపాలి, క్లాస్ అయిపోగానే అమ్మ తీసుకురావాలి. ఇవాళకి కూడా తన స్టేజ్ అలాగే ఉంది. కాలేజ్ అయిపోయింది, జాబ్ వచ్చే ఏజ్ వచ్చింది, జాబ్ చేస్తూ కూడా ఆల్మోస్ట్ 7 years అయిపోతుంది. ఇప్పుడు కట్ చేస్తే ప్రాబ్లం చెప్తాను, ఇంతవరకు స్టోరీ చెప్పాను. ఆ అమ్మాయి ఎంత చక్కగా ఉంది, కట్ చేస్తే ఆ అమ్మాయికి ఒక్క సంబంధం రావట్లేదు, 7 ఏళ్ళు అయిపోతుంది. వాళ్ళ పేరెంట్స్ చేతులు పట్టుకొని ఏడుస్తారు, వేదమ్మా ఏమన్నా చెయ్యి, పెళ్లి సంబంధం ఒకటి చూడవా అమ్మాయికి అని. కానీ ప్రాబ్లం ఏమవుతుంది అంటే, అతి మంచితనం కూడా కష్టం, అతి ఇన్వాల్వ్మెంట్ కూడా కష్టం. మళ్ళీ ఒక్కసారి దానిలో ఉన్న మర్మం మాత్రమే అర్థం చేసుకోండి. తల్లి దగ్గర అవసరం కంటే అటాచ్మెంట్ ఉండడం కరెక్ట్ కాదు అని నేను చెప్పట్లేదు, కానీ ఎదిగిన బిడ్డకి తల్లి ఎంత ఫ్రెండ్ ఉండాలో అంతే ఫ్రెండ్ ఉండాలి. కానీ ఎదిగిన బిడ్డకి ఎదిగిన బిడ్డ కూడా ఫ్రెండ్ ఉండడం ఇంపార్టెంట్, ఓకే? నా ఆ అమ్మాయి ఏది మాట్లాడినా అమ్మే, వేరే ఫ్రెండ్ లేదు, వేరే ముచ్చట లేదు, వేరే తెలియదు. తను వేసుకునేది ఓన్లీ ఇండియన్ క్లోత్స్, ప్లెయిన్, ఇంకా ఏం వేసుకోదు. ఇవాళటి కాలం మగపిల్లలు ఎలా ఉన్నారు? అట్లీస్ట్ డెనమ్ జీన్స్ అన్నా అడుగుతారు, రైట్? మిగతావి కాకపోయినా తను ఓపెన్గా చెప్పేసింది, నేను ఏది వేసుకోను, నేను బిజినెస్ మీటింగ్స్కి రాను, నేను వర్క్కి పోయినా ఐ విల్ బీ ఇన్ మై ఓన్ వరల్డ్, I don't want to maintain a circle, I don't want to maintain friends. నేను అన్నాను, సంబంధం చూసినప్పుడు let the boy and girl talk for some time అంటే maybe that will help. ఆ అమ్మాయి, నేను మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకోండి, పెళ్లి తర్వాత మాట్లాడదాం. ఈ టైంలో ఇది ఈజ్ నాట్ గోయింగ్ టు వర్క్. మగ పిల్లలైతే ఎవరు ముందుకు రావట్లేదు, అసలు నువ్వెవరో తెలియదు, ఒక్క మాట మాట్లాడవు, నువ్వు వెస్టర్న్ వేసుకో, క్లారిటీ ఇచ్చేసావు. అది కూడా తల్లే చెప్పింది, నా బిడ్డ వెస్టర్న్ వేసుకోదు, నా బిడ్డ బయటకు రాదు, నా బిడ్డ నా దగ్గరే ఉంటుంది, నా బిడ్డ నువ్వు పెళ్ళి చేసుకుంటున్నావు, నీ బిడ్డ పెళ్ళి చేసుకుంటుందా? ఓకే, పాయింట్ నెంబర్ 1, ఓవర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద కిడ్స్ లైఫ్. మెయిన్గా ఆడపిల్ల ఎంతగా ఇండిపెండెంట్ చేస్తే మనకు అంత మంచిది. అవసరానికి తల్లి ఉన్నా ఉండకపోయినా అత్తగారింట్లో లేదా తను సంసారం మొదలుపెట్టిన ఇంట్లో తనకు తానే అఖండ దీపంలా ఉండాలి. దాట్ ఈస్ పేరెంట్స్ హోంవర్క్, ఓకే? పాయింట్ నెంబర్ 2, మనసులో మాట చెప్పడం అన్నది నేర్చుకోవాలి ఆడపిల్ల. అది పేరెంట్స్ నేర్పివ్వాలి. అది ఎలా? వాళ్ళిద్దరి మధ్యలో సంధి అన్నది కుదిరితే ఇది కుదురుతుంది. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు సర్వసహజం అండి.
ఓకే, తల్లిదండ్రులు గొడవలు పడ్డం నడుస్తుంటుంది బా, ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ లాగా, రైట్? కానీ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ లాగానే ఉండాలి గొడవ కూడా. ఇది కూడా మా డాడ్ దగ్గరే నేర్చుకున్నాను. రాత్ గయి తో బాత్ గయి. డాడీ ఏమంటారంటే, ఏమన్నా కొట్లాడుకోపోయి రాత్రి కల్లా అయిపోవాలి, పొద్దున్న లేసినాక టాపిక్ మాట్లాడొద్దు, పొద్దున్న లేసినాక ఆ టాపిక్ మాట్లాడొద్దు. పాయింట్ నెంబర్ 2, ఓకే, ఏదన్నా గొడవ వచ్చినప్పుడు అది ఎంత సాగతీయాలి అన్నది మనకు తెలిసి ఉండాలి. ఓకే. ఇప్పుడు మదర్ కూడా తన వరల్డ్ తనకు ఉంటుంది, అవసరం కంటే ఎక్కువ సాగదీస్తే మదర్ కూడా ఓపికపోతుంది. హస్బెండ్కి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్, ఇంటి బయట ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు నేను హౌస్ వైఫ్ వర్సెస్ వర్కింగ్ ఫాదర్ చెప్తున్నాను. ఈవెన్ ఇఫ్ ద అదర్ వే అరౌండ్, అంటే ఇద్దరు వర్క్ చేస్తూ ఉన్నా కూడా ఎవరికైనా, ఇప్పుడు ఉషమ్మ మన ఇద్దరం అలిగేమనుకోండి ఒకరికొరకరం, 2 నిమిషాలు అడిగితే ముద్దు, దానికంటే ఎక్కువ వద్దు, అసలే వద్దు కదా. సో ఆ అలక కూడా ముద్దుగా ఉండాలి అన్నది నేర్పియాలి. పాయింట్ నెంబర్ 2, పొద్దున గొడవైనా సాయంత్రం కల్లా ఒక రోజ్ ఫ్లవర్ తీసుకొచ్చుకోను, లేదా వంట చేసినప్పుడు అదే తను కోరిన వంట, తను వండిన వంట హస్బెండ్ కోసం అదే ఒక్క బుక్క తినిపించో. బిడ్డ ముందు వెన్ యూ డూ దిస్, బిడ్డకి తెలుస్తుంది, ఓ హస్బెండ్తో గొడవ పడితే ఇలా ఉండాలా అని. ఓ డోంట్ టచ్ మీ పిల్లలు, ఇది ఎక్స్పెక్ట్ చేసి పొద్దున పుస్తే కట్టి బిడ్డకి సాయంత్రం కల్లా, ఇంకా నువ్వు ప్రెగ్నెంట్ కాలేదా, పక్కన వాళ్ళకి 3 నెలలు అంట, నా పక్కన వాళ్ళకి 4 నెలలు అంటే, హౌ డూ యూ థింక్ అ చైల్డ్ క్యాన్ రియలీ అండర్స్టాండ్ ద జర్నీ? అట్లా అటు ఎక్స్ట్రీమ్ ఉండకండి, ఇటు ఎక్స్ట్రీమ్ ఉండకండి, రెండిటి మధ్యలో ఉండండి. ఓకే, దాట్స్ పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ఏ విషయమైనా బెడ్రూమ్ల నుంచి బయటకు రావద్దు. ఏ విషయమైనా కావచ్చు, అది అత్తమామల మీద కోపం కావచ్చు, ఒకరి నుంచి ఒకరికి ఆస్తుల గొడవలే కావచ్చు, ఇంకేమైనా థర్డ్ పర్సన్ బిట్వీన్ దెమ్ కావచ్చు. మీరు యాజ్ పేరెంట్స్, ఆడపిల్ల ఎదుగుతుంది అంటే మీ గొడవలు వాళ్ళకు అవసరం లేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నానా ఫినాన్షియల్గా మనం ఇలా జరుగుతుంది, అది 4th పాయింట్. 3rd పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసి 4th వస్తాను. ఈ గొడవ అన్నది ఉషమ్మ మన ఇద్దరి మధ్యలో ఎంత గాఢమైన గొడవ అన్నా కావచ్చు, 3వ మనిషి వచ్చినప్పుడు ఏమవుతుంది స్టోరీ, దాని కలర్ ఫార్మాట్ అన్నీ చేంజ్ అయిపోతాయి కదా. 3వ మనిషి రారాదు. స్పెసిఫికలీ మీ పేరెంట్స్ అయితే, బాయ్ పేరెంట్స్ అయినా గర్ల్ పేరెంట్స్ అయినా, గెట్ అవుట్ ఫ్రమ్ దర్ బెడ్రూమ్. ఆ వార్నింగ్ ఇస్తున్నా నేను. బిడ్డ సంసారంలో బిడ్డ బెడ్ మీద వచ్చి కూర్చున్న మదర్ ఎవరినైనా చూస్తానైతే తాట తీసేస్తాం. మీరే, మీ ఇన్వాల్వ్మెంటే వాళ్ళని నాశనం చేపిస్తుంది, మీ ఇన్వాల్వ్మెంటే వాళ్ళని డివోర్స్ దగ్గర తీసుకెళ్తుంది. సో ఎదిగే బిడ్డకు నేర్పించాల్సిన 3rd పాయింట్, బెడ్రూమ్లో నుంచి బయటకి వచ్చట రావద్దు, రైట్? 4th పాయింట్, ఫినాన్షియల్గా మనం ఏంటిది అన్నది చెప్పాలి. ఏ తల్లిదండ్రులైనా ఎలా పెంచుతారో ఆడపిల్లల్ని అంటే, బిడ్డ నువ్వు నా ప్రిన్సెస్, మంచిదే పోయి పెంచు, కానీ హౌ మచ్ టూ మచ్ అన్నది తెలిసి ఉండాలి. ఓకే, నాన్న మన జీతం ఇది, నాన్న మనం ఇలా పొదుపు చేసుకుంటే ఇంతవరకు నేను ఇంత అమౌంట్ సేవ్ చేయగలుగుతున్నాను, నువ్వు నా ఫేవరెట్ కాబట్టి ఈ అమౌంట్ మొత్తం బేసికలీ నీ మీద కుమ్మరించాను తల్లి పుట్టినప్పటి నుంచి అన్న క్లారిటీ ఇవ్వండి. అది తెలియకపోతే విషమ్మ, తండ్రి కాబట్టి చేశాడు, రేపు భర్త దగ్గర కూడా షీల్ ఎక్స్పెక్ట్ ద సేమ్ థింగ్, రైట్? మొదటిసారి, మొదటి నెల, మొదటి సంవత్సరం ముద్దుగా ఉంటుంది, 2 సంవత్సరం సుర్రు అంటది, రైట్? సో ఫినాన్షియల్గా మీరిద్దరూ ఏ స్టాటస్లో ఉన్నారు, ఎవరెవరితోని మనం అప్పులు తీసుకున్నాము, ఎవరెవరి దగ్గర మనం అప్పులు తీసుకోకుండా ఉన్నాము, ఫినాన్షియల్గా చట్టపత్రం మొత్తం చింపి చెప్పేసండి, ఈచ్ అండ్ ఎవ్రీ ఆల్ఫబెట్. ఓకే, దట్ ఈస్ 4th పాయింట్. 5th పాయింట్, ఇది కొంచెం ఇంట్రికేట్, సో కొంచెం దగ్గర వచ్చి కూర్చొని వినండి. ఓకే, మన ఫ్యామిలీలోనే, జాయింట్ ఫ్యామిలీలోనే ఇద్దరి మధ్యలో గొడవ ఉంటే, ఒకరు పెద్ద మనుషులు ఎలా ఉంటారంటే, అది గర్ల్ అయినా బాయ్ అయినా, అంటే అత్త కావచ్చు, మామయ్య కావచ్చు, బాబాయ్ కావచ్చు, పిన్ని కావచ్చు, ఇద్దరు గొడవలు పడ్డారు అని తెలిస్తే ఇద్దరిని కూర్చోబెట్టి సంధి చేస్తారు. మరి ఇంకొకరు ఉంటారు,
వీళ్ళకి బోరుగొట్టి వాళ్ళిద్దరి మధ్యలో గొడవలు పట్టిస్తారు. ఓకే, సో ఈ బిహేవియర్లు కూర్చోబెట్టి నేర్పించండి. కానీ ఇక్కడ ఒక హెచ్చరిక, గొడవలు పెట్టడం, ఇగో వీళ్ళు ఇలా చేస్తారు అంటే ఆహా అని ఆడోళ్ళు, మా వాళ్ళు అయితే ఇట్లా చేస్తున్నారు, మీ వాళ్ళు అయితే ఏం చేయలేదులే అని మొదలుపెట్టి మళ్ళీ మీ ఇద్దరు కొట్లాడుకోండి. మీ ఇద్దరు సినిమా కానే కాదు, ఇక్కడ బిడ్డ కోసం మాట్లాడుతున్నాం, బిడ్డ కోసమే ఫోకస్ చేసుకోండి. రైట్? సో కొంచెం ఇలా డీవియేట్ అయిపోయి హీరో నేనే, హీరోయిన్ నేనే, దరిద్రం ఏంటి అంటే డైరెక్షన్ నేనే. ప్లీజ్ డు నాట్ డీవియేట్, కమ్ బ్యాక్ టు ద పాయింట్. ఓకే, ఎవరు నీ కష్టం వస్తే ఎదిగిన పాప కాబట్టి, మనం రాత్రి పడుకుంటే పొద్దున్న లేస్తామో లేదో తెలియదు కాబట్టి, బిడ్డ నీ కష్టం వచ్చిన నాడు నీకు ఇమోషనల్గా వాట్ డూ ఐ డూ అని నీకు అర్థం అయ్యి, సందిగ్ధ అవస్థ అంటారు దీన్ని, హౌ డు నాట్ నో వాట్ టు డూ. ఇలాంటి టైం వచ్చినప్పుడు ఈ బాబాయ్ దగ్గరికి వెళ్ళు, ఈ బాబాయ్కి కాల్ చేయి, ఈ పిన్ని దగ్గర వెళ్ళు. ఈ పిన్ని ఏ ప్రాబ్లం ఉన్నా కూడా తన కడుపులో పెట్టుకొని నీకు సొల్యూషన్ ఇచ్చి పంపిస్తుంది అన్నది నేర్పేయండి. అది ఎవరు అంటే, మోడీ అయితే నీకు ఎకనామికల్ ప్రాబ్లం ఏదున్నా చెప్పేస్తారు. ఓకే, అండ్ కేసీఆర్ గారికి టైం ఉన్నప్పుడు నువ్వు వెళ్ళు నానా, ఇట్లా అందుబాటులో లేని వాళ్ళు కాకుండా అందుబాటులో ఉన్న వాళ్ళకి వాళ్ళ పేర్లు చెప్పండి. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు ఉన్నది ఇంత భూమికి జానెడు చిన్న పిల్లలు, రైట్? సో మీ ఫ్యామిలీలో ఎవరో ఎక్కడో ఉంటారు, మనం ఎవరినన్నా వాళ్ళని కలవాలి అంటే బస్సు తీసుకొని 3 రోజులు వెళ్ళి, ప్లీజ్ ఇదంతా వద్దు. మేక్ షూర్ దట్ ఆల్రెడీ ప్రాబ్లం మీద ఉండి చెప్పాలి అంటేనే కష్టం, దానికి తోడు ఇంకా ఎక్కువ అడిషన్ చేయకండి. ఓకే, సో ఏ కష్టం వచ్చినా కూడా అత్తగారింట్లో కావచ్చు, పర్సనల్గా కావచ్చు, వీళ్ళతోని మాట్లాడండి అని ఒక పెద్ద మనిషిని చూపించండి. ఓకే, అన్నిటికంటే ఇంపార్టెంట్, ఎవరైతే అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, నేబర్ సర్కిల్లో కానీ, కజిన్ సర్కిల్లో కానీ, తన వయసులో ఉన్న అమ్మాయి కానీ తనకంటే మెచ్యూర్డ్గా ఆలోచించే అమ్మాయిని ఒక్కరిని జత చేసి పెట్టండి. ఎప్పుడు వాళ్ళ నెంబర్ ఇచ్చి పెట్టండి. తనకు వాళ్ళని ఎంత వీలైతే అంత క్లోజ్గా ఉండేలా చూడండి, ప్రాక్సిమిటీ అంటారు. ఓకే, ఒకవేళ వీలు కాకపోతే అట్లీస్ట్ ప్రాబ్లం ఉన్నప్పుడు కాల్ దెమ్ నానా. ఎందుకు అంటే మనకు మామ్ అండ్ డాడ్ అండ్ సో మెనీ పీపుల్ ఉంటారు, కానీ ఏ వయసు వాళ్ళకి వాళ్ళు ఎక్కువ క్లోజ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోగలరు. సో మేక్ ష్యూర్ దట్ యూ డూ దిస్. ఇవన్నీ డూస్. ఇప్పుడు డోంట్స్ చెప్తా, రైట్? డోంట్స్ చెప్పాలి అంటే కొంచెం పర్సనల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో ఏమనుకోకుండా, నా బిడ్డ కోసమే చెప్తుంది కదా, నా కోసమే చెప్తుంది కదా అని దగ్గర తీసుకొని, నేను కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ అనుకుంటేనే మీరు నెక్స్ట్ ఎపిసోడ్ వినగలరు. ఓకే, నా పెళ్ళైన కొత్తలో ముద్దుగా తయారయ్యి, ఆ తర్వాత బొద్దుగా తయారయ్యి, విసుకొచ్చేసి మొగుడంటే నీకు విసుకొచ్చేసి, ఈ ఎన్వైరన్మెంట్ ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తే ఆడపిల్లలకి పెళ్ళి ఎప్పుడు అవసరమా అన్నది ఎక్కువ ప్రాబ్లం. ఓకే, ఇంతకుముందు పెళ్ళి అవసరం ఉండే, ఎందుకంటే మనకి ఏటీఎం లేకుంటుండే కదా, జాబ్ లేకుంటుండే, ఎవరో ఒకరు ఇవ్వాలి కదా మళ్ళీ చీరలు, మళ్ళీ నీకు లేదు ఇంకెవరన్నా ఇవ్వాలి కాబట్టి పెళ్ళి. దానికంటే ఎక్కువ అయితే నాకు అవసరం ఏం కనిపించలే అబ్బా, ఆనెస్ట్లీ. ఆ కాలంలో, ఈ కాలంలో అంటే పిల్లల ప్రకారం అండర్లైన్ పిల్లల ప్రకారం ఇప్పుడు వాళ్ళ జాబ్ వాళ్ళకు ఉంది. ప్రతి మచ్ 9 out of 10 కిడ్స్కి వాళ్ళ జాబ్ వాళ్ళకు ఉంది కాబట్టి, వాళ్ళ సంపాదన వాళ్ళకు ఉంది కాబట్టి, ఇప్పుడు హస్బెండ్ యాడెడ్ ప్రెషర్ ఏం అవసరం, ఆ మూమెంట్కి వాళ్ళు వచ్చేస్తున్నారు యంగ్స్టర్స్. కాబట్టి హస్బెండ్ అంటే ఆ స్పార్క్, ఆ రెస్పెక్ట్, ఆ వాల్యూ సిస్టమ్ అలాగే ఉంచండి, ఎన్ని సంవత్సరాలైనా మీ పెళ్ళై. ఓకే, అలాగే వైఫ్ అంటే ఫీల్, ఆ జిల్ ఫ్యాక్టర్ అంటారు, అబ్బా నా పిల్ల మస్తు రవై,
ఆ జిల్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది కొంచెం మెయింటైన్ చేయండి. అమ్మాయి ముందైనా యాక్ట్ చేయండి కొంచెం, పర్లేదు. రేపొద్దున మీ బిడ్డ కూడా నా మొగుడు వావ్ అనుకుంటుంది, నా భార్య వావ్ అనుకుంటుంది, అండ్ వాళ్ళిద్దరి ఫ్యామిలీ కన్నా, అంటే వాళ్ళిద్దరి ఫ్యూచర్ లైఫ్ కన్నా పనికొస్తుంది. ఓకే, మీది మీకు కూడా కొంచెం రిఫ్రెషింగ్ ఉంటుంది అబ్బా, రైట్? ఈ సెకండ్ ఎండింగ్ ఆఫ్ ద లైఫ్, సెకండ్ స్టేజ్ ఆఫ్ ద మ్యారీడ్ లైఫ్ వాళ్ళకి, ఓకే, సెకండ్ స్టేజ్ ఆఫ్ ద మ్యారీడ్ లైఫ్లో కొంచెం ఫ్రెష్ అప్, ఫేస్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా వాళ్ళ లవ్ బాండ్ని చేసినప్పుడు తనకు రెస్పెక్ట్ పెరుగుతుంది వెడ్డింగ్ మీద. ఓకే, లేకపోతే ఈ కాలం పిల్లలకి ఏమనుకోకుండా, సెన్సార్ కట్ అని అనుకోకుండా వినండి ఈ మాట. ఈ కాలం పిల్లలకి పెళ్ళి అంటే బోర్, లవ్ అంటే ఇంట్రెస్టింగ్ అన్న ఒపీనియన్ వచ్చేస్తుంది. కానీ అది తప్పు. పెళ్ళిలో కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. పెళ్ళిలో కూడా హస్బెండ్ దగ్గరికి వస్తాడు, ముచ్చట పెడతాడు, ముద్దు పెడతాడు, అలాంటివి కూడా పెళ్ళిలో జరుగుతాయి. పెళ్ళి కూడా ఇట్స్ అన్ అడ్వెంచర్ ఇన్ అ పాజిటివ్ నేచర్ అన్నది మీరు సందేశం ఇవ్వండి. నీకు ఇష్టం వచ్చింది చేసుకోరా అని పెళ్ళి కంటే ముందే నచ్చిన వాళ్ళతో అన్నీ చేసేసుకొని, బేసికలీ పెళ్ళిలో ఇంకేం దొరకదు కదా, పెళ్ళి అయిపోతే బేసికలీ లైఫ్ అయిపోయింది కదా, ఈ స్టేట్మెంట్స్ నేను యంగ్స్టర్స్ దగ్గర వింటున్నా కాబట్టి అది యాజ్ ఈజ్గా కెమెరా ముందు పెడుతున్నాను. పెళ్ళి అంటే బోరింగ్, పెళ్ళి అంటే రెస్పాన్సిబిలిటీ, పెళ్ళి అంటే క్యామ్కార్డర్ ముందు కూర్చోవడం, పెళ్ళి అంటే ఇంకే నెగిటివ్ అన్నీ. అలా కాకుండా పెళ్ళి ఈజ్ వెరీ లవ్వింగ్, పెళ్ళి ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. బికాస్ ఆఫ్ పెళ్ళి ఐ హ్యావ్ చేంజ్డ్, బికాస్ ఆఫ్ పెళ్ళి ఐఎమ్ సపోర్టింగ్ టుడే మై సెల్ఫ్ అండ్ ఎవ్రీబడి. ఈ ఫీల్ కొంచెం మీరు తెచ్చుకోండి, పిల్లలకి ఇవ్వండి. ఓకే, దీస్ ఆర్ ద డోంట్స్. సో నేను మీకు బిడ్డ ఎదుగుతుంటే ఏం చెయ్యాలి చెప్పాను, ఏం చెయ్యొద్దో చెప్పాను. దీనికి ఇంకా యాడ్ చేయండి, మేము కూడా పేరెంట్సే, మాకు పిల్లలు ఉన్నారు, మేము కూడా ఇంకో నలుగురికి చెప్పాలి అని అనుకుంటున్నాం. మీ ఐడియాస్ కూడా కమెంట్స్లో రాయండి. వి వాల్యూ యువర్ కమెంట్స్ కదా ఉషమ్మ. యాజ్ అ మదర్ మీరు రాయండి, మేము వి విల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్. పోయేకి ముందు ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఓకే, మీరు ఎన్ని రెస్టారెంట్లలో ఫుడ్ తిన్నా అమ్మ చేతి వంట కమ్మన. ఎన్ని రెస్టారెంట్లో ఫుడ్ మీరు ఫోర్కులతో తిన్నా, స్పూన్లతో తిన్నా, మీ స్పౌజ్ తినిపించిన అన్నం ఆ బుక్క అమృత తుల్యం. సో ఆ వంట ఎలా ఉన్నా కూడా తినాలనిపిస్తుంది. కాబట్టి ఆడపిల్లకి 100 రకాలు వద్దండి, తనకేది ఇష్టమో అది నేర్పియండి. రేపు వాళ్ళ హస్బెండ్ ఎవరు, వాళ్ళ హస్బెండ్కి ఏది ఇష్టమో వెతుక్కొని అది నేర్పి తోల ఐ వుడెంట్ ఈవెన్ సే ఆల్ దిస్, పక్కకు పెట్టేసేయండి. ఐ డోంట్ ఈవెన్ బిలీవ్ ఇన్ దాట్. తనకు ఆకలి అయితే 2 మిరపకాయలు, 3 ఉల్లిగడ్డలు, 4 టమాటాలు, ఇది వీటితో నేను ఏం చెయ్యాలి? ఈ తనకు కావాల్సింది ఒక, నేను నాన్ వెజిటేరియన్ బాస్, హార్డ్ కోర్ నాన్ వెజిటేరియన్, ఒక చికెన్, ఒక ఆమ్లెట్, ఒక ఆలుగడ్డ, ఒక రైస్, ఇవి 4 నేర్చుకున్నా చాలు. సో ఆడపిల్ల ఆకలి వేస్తే అయ్యో స్విగ్గీ లేదు, ఇప్పుడు నేను ఏం తినాలి, అయ్యో ఎట్లా అనేది కాకుండా తనకు నచ్చినవి మాత్రం తను చేసుకోగలిగితే, ఎందుకంటే అది ఇష్టంగా చేసుకుంటుంది, డెలిషియస్గా ఉంటుంది కాబట్టి ధైర్యంగా కాన్ఫిడెంట్గా హస్బెండ్కి కూడా తినిపిస్తుంది. కాబట్టి 2 తీరులో పనికొస్తాయి. బిడ్డ కడుపు నిండుతుంది, బిడ్డ వాళ్ళ హస్బెండ్ కూడా కొంగు పట్టుకొని తిరుగుతాడు. 2 పనులు అవుతాయి ఒక బిడ్డకి. సో డూ దాట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.